ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక కొత్త లెసన్ నేర్చుకోబోతున్నాము. అదేంటంటే లెసన్ నెంబర్ 26, చెర తర్వాత ఇశ్రాయేలు. చదువుకోవలసిన పాఠము ఎజ్రా, నెహెమియా, ఎస్తెర్, ఈ 3 గ్రంథాలు చదువుకోవాలి. ఇంకా మెమరీ వర్స్ నెహెమియా 2:20. Then answered I them and said unto them, The God of heaven, he will prosper us. Therefore we his servants will arise and build. But ye have no portion, nor right, nor memorial in Jerusalem. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వాతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరము ఇచ్చి తిని. సో ఇది నెహెమియా చెప్పిన మాటలు. మొదటిగా మనం చూస్తే అందరూ కూడా ఏంటంటే బానిసత్వంలో ఉండడానికి ఇష్టపడరు కదా. అందరికి కూడా ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి అని ఆశపడతాం. ఎందుకు ఆశపడతాం? మన జీవితం అంటే మన భారతదేశంలో కూడా ఆ విధంగా మనము బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏలుతున్నారు ఒకప్పుడు. తర్వాత మనకు విడుదల వచ్చింది, తర్వాత మనకి ఇండిపెండెన్స్ డే అని మనం ఏం చేస్తాము, దాన్ని మనము సెలబ్రేట్ చేస్తాం. ఎవరైనా బందీలుగా ఉండాలని ఎవరు కూడా ఆశపడరు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు ఏంటంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి మరి దేవుడు వాళ్ళని బందీలుగా వాళ్ళని బబులోనికి తీసుకుపోవడము జరిగింది. దేవుడు వాళ్ళని అప్పగించాడు బబులోన్ రాజులకి. సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు బందీలుగా ఉండి అక్కడ ఉంటున్నారనమాట. కానీ దాంట్లో కొంతమంది నిజమైన నమ్మకమైన వాళ్ళు ఉంటున్నారు. ఎవరు? దానియేలు ఉన్నాడు దాంట్లో, ఎజెకియల్ ఈజ్ దేర్. తర్వాత వాళ్ళు కాకుండా ఇంకా కూడా కొంతమంది శేషము ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రార్థన బాగా చేశారనమాట. మళ్ళీ వాళ్ళు యెరూషలేముకి వెళ్ళాలా అని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అక్కడ అంటే ఆ పవర్ఫుల్ బాబిలోన్ కింగ్డము, ఆ బబులోన్ సామ్రాజ్యం కూడా ఏమైపోయిందంటే దాని పవర్ తగ్గిపోయిందనమాట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేని విషయాలను మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన శక్తిని, పైనుండి వచ్చిన శక్తిని మనం పంపించినప్పుడు ఈ లోకపు శక్తులంతా కూడా ఏమైపోతాయంటే తగ్గిపోతాయి అన్నమాట. అందుకని మన ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పరలోకంలో దేవుడు ఏంటంటే ఆయన రాజు అయి ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్న రాజులు ఆయన చిత్తం లేకుండా ఎవరు కూడా ఉండరు. కానీ ఆయన ఏంటంటే ఆయన చిత్తంని ఆయన ఈ లోకంలో జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దానికి ఏంటంటే అంటే దేవుని బిడ్డలైన మన ప్రార్థన, మన కోఆపరేషన్ కూడా చాలా అవసరం ఉంటుందన్నమాట. అందుకని యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, పరలోకంలో మీ చిత్తం జరిగినట్లు భూలోకంలో జరుగునుగాక అని ప్రార్థన చేయండి అని ఆయన శిష్యులతో చెప్పాడు. ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే మనది కూడా అవసరమై ఉంది. మనం ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి పరలోకం నుండి ఆయన చిత్తం జరగాలంటే మన ప్రార్థన కూడా చాలా అవసరమై ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ బోత్ వేస్ అనమాట. గాడ్ వాంట్స్ టు డూ ఇట్. ఆయన పవర్ ఆయన దగ్గర నుండి వస్తుంది, కానీ మనం కూడా కోఆపరేట్ చేయాలి. అప్పుడే మనకు ఏంటంటే ఇక్కడ ఆయన చిత్తం జరగడానికి వీలు ఉంటుందన్నమాట. అందుకని ప్రార్థన చాలా అవసరమై ఉంటుంది. సో అక్కడ వీళ్ళందరూ ప్రార్థన చేయడం ద్వారా ఏమైపోయిందంటే అంత పవర్ఫుల్ కింగ్డమ్ కూడా ఏమైపోయిందంటే దాని పవరు తగ్గిపోయిందనమాట. బబులోన్ గురించి మనందరికీ తెలుసు కదా. అది వాళ్ళకు పెద్ద కోట ఉండేది, దానికి కెనాల్స్ ఉండేది. మళ్ళీ యూఫ్రేటస్ నుండి అక్కడ నుండి ఆ కెనాల్ని నీళ్లు వచ్చి నింపేదనమాట. సో ఆ టైంలో ఏంటంటే అక్కడ నేవీ అలాంటిది ఏమీ అప్పుడు లేదు కదా ఆ కాలంలో. మరి ఇలాగ బాంబ్స్ అవి ఆ కాలంలో లేదు. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటంటే పెద్ద పెద్ద కోటలు చేసుకోవడము, కెనాల్ పెట్టడము, అంటే శత్రువు రాకుండా ఉండడానికి ఆ విధంగా వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా దేవుని శక్తి వచ్చినప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే వీళ్ళ శక్తి తగ్గిపోతుంది. సో మనం ప్రాఫెసీస్ మనం చూస్తే దేవుడు ముందుగానే ఎప్పుడైతే దేవుడు తెలియపరిచాడో ఆయన చిత్తంని ఆయన ఏంటంటే ఆయన ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు. ఏమేమి జరగాల అనే విషయాలంతా కూడా ఆయన ఏంటంటే వాళ్ళ ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు. సో ఈ లోకంలో జరిగేది ఏది కూడా ఏంటంటే అకస్మాత్తుగా జరిగేది కాదు, కానీ అన్నింటిలో కూడా దేవుని చిత్తం ఉందన్నమాట. దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. దేవుడు చెప్పాడనమాట, 70 years బబులోన్లో మీరు ఎంతకాలం ఉంటారు? 70 సంవత్సరాలు అక్కడ ఉంటారు. దాని తర్వాత మిమ్మల్ని నేనేం చేస్తాను, మళ్ళీ తిరిగి తీసుకొస్తానని ఆయన వాగ్దానం ఉందన్నమాట. సో అది యెర్మీయా 25లో మనము చూడగలం. And this whole land shall be a desolation and an astonishment, and these nations shall serve the king of Babylon 70 years. And it shall come to pass, when 70 years are accomplished, that I will punish the king of Babylon and that nation, saith the Lord, for their iniquity and the land of the Chaldeans, and will make it perpetual desolation. దాని తర్వాత మనము యెర్మీయా 29వ అధ్యాయంలో కూడా మనము చదువుతాం. ఏమిటంటే 10th, 11th, 12th verses చదివితే మనకి ఇలాగ రాశాడు.
For thus saith the Lord, that after 70 years be accomplished at Babylon, I will visit you and perform a good word toward you in causing you to return to this place. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, 70 years అయిపోయిన తర్వాత నేను బబులోన్ నుండి నేను మిమ్మల్ని తీసుకుని వచ్చి ఈ స్థలంలోనే నేను మిమ్మల్ని నాటుతానని చెప్తున్నాడు అనమాట. ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ, సేయత్ ద లార్డ్, థాట్స్ ఆఫ్ పీస్ అండ్ నాట్ ఆఫ్ ఈవిల్, టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. Then shall ye call upon me, and ye shall go and pray unto me, and I will hearken unto you. సో ఇక్కడ కూడా ఏంటంటే 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని బబులోన్ నుండి తిరిగి రప్పిస్తాననే విషయాన్ని దేవుడు యెర్మియా ద్వారా వాళ్ళకి తెలియపరుచున్నాడు. సో ఈ విషయాలంతా కూడా ఎవరికి తెలుసు? దానియేలుకి బాగా తెలుసు, ఎజికేల్ కూడా బాగా తెలుసు. సో వీళ్ళు ఏంటంటే బాగా ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగిందంటే దేవుని సమయము వచ్చిందనమాట. దేవుని సమయం వచ్చినప్పుడు ఇంకా ఏమైందంటే అక్కడ లాస్ట్లో ఎవరున్నారంటే బెల్షజార్ కదా, ఆయన బబులోన్ రాజు అయిన బెల్షజార్ ఉన్నాడు. బెల్షజార్ చాలా గర్విష్ఠుడు అనమాట. ఆయన రాజు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక 1000 పీపుల్కి, ఒక 1000 మందికి ఏం చేశాడు, ఆయన భార్యలు మరి ఉపపత్నిలు ఇంకా వాళ్ళ ప్రభువులు ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు రాయల్ పీపుల్ అందరినీ కూడా పిలిచి గొప్ప పెద్ద విందు ఇచ్చి మరి వాళ్ళకందరికీ అంటే దేవుని మందిరం ఆలయం నుండి తీసుకొచ్చిన ఉపకరణాలు ఉన్నాయి కదా, వెసల్స్, అదంతా కూడా తీసుకొచ్చి దాంట్లో వాళ్ళు ఏంటంటే ద్రాక్షారసంని పోసుకొని వాళ్ళు తాగి ఇంకా బంగారంతోనూ వెండితోనూ ఇంకా ఇత్తడితోనూ చేయబడిన దేవుని దేవతల్ని వాళ్ళు ఏం చేస్తారంటే స్తుతించడం మొదలుపెట్టారు. సో అప్పుడు దేవుని కోపము రగిలి అప్పుడు దేవుడు ఏంటంటే ఒక పరలోకం నుండి ఒక హస్తం వచ్చి ఒక మాట రాయబడింది కదా, మెనీ టెకెల్ ఉఫర్సిన్. అంటే అది ఏంటంటే నేను లెక్క పెట్టి ఉన్నాను, తరాసులో చూస్తే అది ఏంటంటే చాలా తక్కువగా కనబడింది కాబట్టి నీ రాజ్యము విభజింపబడుతుంది అని అర్థం అనమాట. దానికి మర్మాన్ని కూడా దానియేలే చెప్పాడు. సో అది ఎప్పుడైతే అయిందో అదే రాత్రి ఏమయ్యాడంటే ఆయన చంపబడ్డాడు, ఆయన హత్యుడయ్యాడు అనమాట. హత్యుడైన తర్వాత ఆయన స్థలంలో సైరస్ అంటే కోరేష్ ఆ రాజ్యాన్ని పట్టుకున్నాడు, బబులోన్ రాజ్యాన్ని పట్టుకున్న తర్వాత అక్కడ ఆయన రాజ్యం వెళ్ళడం మొదలుపెట్టాడు అనమాట. కోరేష్ గురించి ముందుగానే దేవుడు బయలుపరుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే యెషయా 44 అధ్యాయము 28 వచనము, దట్ సేయత్ ఆఫ్ సైరస్, హీ ఈజ్ మై షెపర్డ్ అండ్ షల్ పర్ఫార్మ్ ఆల్ మై ప్లెజర్, ఈవెన్ సేయింగ్ టు జెరూసలేం, thou shall be built, and to the temple thy foundation shall be laid. అంటే దట్ సేయత్ ఆఫ్ సైరస్ అంటే కోరేష్ గురించి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పటికీ వీళ్ళు ఇక్కడే ఉన్నారనమాట, ఇంకా బబులోను కూడా వెళ్ళలేదు. దానికి ముందే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో కోరేష్ అనే పేరుతో ఉన్న రాజు ఒకడు వస్తాడు, ఆయనని నేను వాడుకొని వాళ్ళని మరి తీసుకుని వచ్చి టెంపుల్ కట్టడానికి మరి యెరూషలేంని మళ్ళీ ఒకసారి రీబిల్డ్ చేయడానికి నేను వాడుకుంటానని చెప్తున్నాడు అనమాట. ఇంకా 45 దాంట్లో కూడా ఉంది అనమాట. 1, 2 వర్సెస్లో చూస్తే, thus saith the Lord to his anointed, to Cyrus, whose right hand I have holden, to subdue nations before him, and I will loose the loins of kings, to open before him the 2-leaved gates, and the gates shall not be shut. I will go before thee, and make the crooked places straight. I will break in pieces the gates of brass, and cut in sunder the bars of iron. సో ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడు, కోరేష్ని నేనేం చేస్తున్నాను, అభిషేకిస్తున్నాను, ఆయన ద్వారా నేను గొప్ప కార్యం చేసుకున్నానని ఆయన మనకు ముందే చెప్పి ఉన్నాడు అనమాట. సో కోరేష్ని దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు. వాళ్ళకు తెలియపరిచి ఉంటారు, ఈ విధంగా నీ పేరు ఇక్కడ రాయబడి ఉంది, మరి యెహోవా దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఈ విధంగా యెరూషలేంకి మరి యూదుల్ని పంపించడము, వాళ్ళకి విడుదల కలిగించడం, ఇదంతా కూడా నీ ద్వారా జరుగుతుంది అని ఆయనకు చెప్పి ఉండొచ్చు. సో ఈ బెల్షజార్ చనిపోయిన తర్వాత కోరేష్ ఆ స్థలానికి వచ్చాడు, ఆయన రాజుగా అయ్యాడు. అప్పుడు 538లో ఆయన రాజుగా వచ్చాడనమాట. అప్పుడు మొదటిగా ఆయన చేసిన కార్యం ఏంటంటే యూదులకు విడుదల ప్రకటించాడు. ఇంకా అది కాకుండా మందిరం కట్టడానికి కూడా ఆయన ప్రకటన ఇచ్చాడు అనమాట. సో ఈ రెండు కూడా కోరేష్ ద్వారా జరగడానికి ఆయన వాళ్ళకు విడుదలని కలిగించాడు. కోరేష్ ఏంటంటే పార్సికుడు, మెడిస్ అండ్ పర్షియన్ కింగ్ అనమాట. ఏంటంటే చాలా యూదుల పట్ల ఆయనకు చాలా దయ కలిగిన వాడై ఉన్నాడనమాట. ఇప్పుడు ఇది 536లో ఆ మాట జరిగింది. సో 536 అంటే ఇప్పుడు దేవుడు ఏం ప్రాఫెసీ ఇచ్చాడు, ప్రవచనం ఏముంది, 70 years కదా, 70 years తర్వాత మిమ్మల్ని నేను
మళ్ళీ యెరూషలేంకి తీసుకొస్తానన్నాడు. బబిలోన్ రాజు అయిన నెబుకద్నెజర్ ఫస్ట్ ఎప్పుడు యెరూషలేం మీద దాడి చేశాడు? 606 బీసీలో దాడి చేశాడు. సో 606 బీసీ నుండి మరి 536 మనం చూస్తే ఎగ్జాక్ట్లీ 70 years అవుతుందన్నమాట. సో 70 yearsలో తర్వాత దేవుని ప్రవచనం ఎలాగ ఉంటుందంటే దేవుడు చెప్పింది అలాగా తప్పకుండా అది జరుగుతుంది. సో 70 yearsలో ఏమైందంటే వీళ్ళకి విడుదలని ప్రకటించారు. ఆ సమయంలో యెరెమియా, యెషయా వీళ్ళందరూ కూడా చెప్పిన వాళ్ళ ప్రాఫెసీస్ అంతా కూడా ప్రవచనాలు అంతా కూడా నెరవేర్చబడినాయి అన్నమాట. ఈ విధంగా దేవుడు ఆయన ప్రజల పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడనమాట. ఇక్కడ మనం చూస్తే ఆ సమయంలో ఏమేం బుక్స్లో మనము ఎజ్రా, నెహెమియా ఇవంతా కూడా మనం చదివితే మనకేం దొరుకుతుంది? మనము యూదులు ఏ విధంగా మరి వాళ్ళు తిరిగి రావడము, అంటే బబిలోన్ నుండి తిరిగి రావడం, అంటే యూదులు అంటే అందరూ కూడా రాలేదు, కానీ కొంతమంది శేషం మాత్రం తిరిగి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా రావడము, మరి వాళ్ళు యెరూషలేంకి వచ్చి వాళ్ళు మరి దేవుని మందిరాన్ని కట్టడానికి వీలయ్యిందనమాట. సో ఆ సమయంలో ఎవరెవరు? హగ్గై, ఇంకా జెకరియా, ఇంకా మలాకి, ఈ 3 ప్రవక్తలు కూడా ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ ఒక సైడ్ నుండి చూస్తే ఈ లోక ప్రకారంగా ఎవరు రాజు రావడము, కోరేష్ అనే రాజు రావడము, మరి వాళ్ళు కోరేషు ఎంతో వాళ్ళకు దయ చూపించాడు ఇశ్రాయేల్ ప్రజలకు, మరి ఇశ్రాయేల్ ప్రజల్ని మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాలని వాళ్ళకి విడుదల కలిగించాడు, మరి ఏమేమి కావాలో వాళ్ళకి కావాల్సింది కూడా అంతా కూడా ఇచ్చాడు. సో అదంతా చేసిన తర్వాత కూడా ఒక సైడ్ నుంచి చూస్తే ఆత్మీయమైన విషయాలు ఉంటున్నాయి. ఎందుకంటే దేవుడు ఇది కార్యం దేవునిది కాబట్టి అక్కడ హగ్గాయి, తర్వాత జెకరియా, తర్వాత మలాకి, ఈ 3 ప్రవక్తలు కూడా ఏంటంటే దీంట్లో వాళ్ళు ఎంతో సహాయపడతారనమాట. వాళ్ళ ఆత్మీయమైన విషయాల్ని వాళ్ళకి తెలియపరుస్తూ మరి వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తూ వచ్చారనమాట. ఇప్పుడు మనం మేరీ పారసీకుల గురించి మనం చూస్తే వాళ్ళ రాజధాని ఏంటంటే సూషాన్ అనే స్థలం అనమాట. రివర్ టైగ్రిస్కి నార్త్ సైడ్లో ఉంటుంది. అక్కడ మనం చూస్తే రాజులందరూ కూడా ఏంటంటే బబిలోన్ నుండి వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళది క్యాపిటల్ రాజధాని షూషన్ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా బబిలోన్ నుండే వాళ్ళు చాలా మటుకు రూల్ చేశారనమాట. సో ఈ 200 years వీళ్ళు 200 years పరిపాలించారు, మెడిస్ అండ్ పర్షియన్స్. సో వీళ్ళు మొదటిగా మనం చూస్తే కోరేషు, అది టైం ఏంటంటే 538 to 529 క్రీస్తు పూర్వము. అర్థహషస్తకు అంటే క్యాంబైసస్ అని కూడా చెప్తారు. అర్థహషస్తకు ఆయన 529 to 522లో ఆయన ఉన్నాడనమాట. తర్వాత స్మర్డిస్ 522 to 520 బీసీ. తర్వాత దర్యవేషు 521 నుండి 485 సంవత్సరం 485 బీసీ వరకు ఆయన చేశాడనమాట. అహేశ్వరేషు 486 నుండి 465 బీసీ వరకు ఆయన చేశాడనమాట. తర్వాత అర్థహషస్తకు 464 నుండి 424 బీసీ వరకు చేశాడు. తర్వాత మళ్ళీ కోరేష్ 2 424 నుండి 423. తర్వాత దర్యవేషు 2 423 to 404. తర్వాత అర్థహషస్తకు 2 404 నుండి 359. అర్థహషస్తకు 3 359 to 338. తర్వాత దర్యవేషు 3 కోడమనెక్స్ ఆయన 338 to 331. సో ఇదంతా కూడా ఎంత ఒక 200 years వీళ్ళు పరిపాలించారు. సో వీళ్ళు ఉన్న సమయంలో చాలా కార్యాలు జరిగినాయి అన్నమాట. దీని తర్వాత బీసీ 331లో అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం కదా, ఆయన గ్రీక్ రాజు, ఆయన పర్షియా మీద పారసీక సామ్రాజ్యంని ఆయన అటాక్ చేసి దాన్ని పూర్తిగా ఏం చేశాడంటే పూర్తిగా ఆయన చెదరగొట్టాడనమాట. సో యెరూషలేముని మరి ఏ విధంగా వాళ్ళు పునర్నిర్మాణము చేశారు అనేది మనం ఇప్పుడు చూస్తాం. యెరూషలేంలో మొదటిగా మనం చూస్తే మందిరానికి ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు? పునర్నిర్మాణము చేశారు. దాంట్లో 2 phases ఉన్నాయన్నమాట. 2 phases ఉన్నాయి. మొదటిది ఏంటంటే క్రీస్తు పూర్వము 536 నుండి 516 అంటే 20 సంవత్సరాలు ఉందన్నమాట. రెండోది ఏంటంటే క్రీస్తు పూర్వము 457 నుండి 432, ఇది 25 సంవత్సరాలు. మరి ఫస్ట్ ఫేజ్ 20 years, అవి 2 కూడా ఉన్నాయన్నమాట.
సో దీన్ని మొదటి ఫేజ్లో మనం చూస్తే 536 కోరేష్ ఎప్పుడైతే ప్రకటించాడో యూదులకు విడుదల ప్రకటించినప్పుడు మీకు ఎవరెవరైతే దేవుడు మీకు వెళ్ళాలని మీకు ఆశ ఉందో, అలాంటి మనసు ఉందో వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళొచ్చు అని వాళ్ళకి ఆయన చెప్పాడనమాట. అదేంటంటే 536లో జెరుబాబేలు ఇంకా కొంతమంది ఆయనతో పాటు వెళ్ళారనమాట. సో జెరుబాబేలు ఎవరంటే జెహోయాకీన్ ఉన్నాడు కదా, జెహోయాకీన్ రాజు ఆయన వంశస్థుడు అనమాట. ఆయన కూడా దావీదు వంశస్థుడే. ఆయన కూడా ఆయన నాయకత్వంలో ఎంతమంది వెళ్ళారంటే 42,360 మంది. వాళ్ళు 40,360 మంది యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. వాళ్ళతో పాటు ఇంకా పనివారు కూడా వెళ్ళారనమాట. పనివారు ఎంత 7,337 మంది వెళ్ళారు. ఇంకా గాయకులు 200 మంది వెళ్ళారనమాట. అంటే పాటలు పాడి, అంటే దేవుని మహిమపరచడానికి పాటలు పాడేవాళ్ళు గాయకులు. తర్వాత 736 హార్సెస్ గుర్రాలు కూడా వెళ్ళింది. ఇంకా 245 కంచగాడిదలు, 435 ఒంటెలు, తర్వాత 6,720 గాడిదలు, ఇంకా 5,400 బంగారపు ఇంకా వెండి ఉపకరణాలు అనమాట. అవన్నీ కూడా వెళ్ళాయి అనమాట. ఇదంతా కూడా మనము ఎజ్రా 2వ అధ్యాయము 64 నుండి 67 వరకు మనము చూడగలం. తర్వాత 536లో వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొదటిగా వాళ్ళు బలిపీఠాన్ని వాళ్ళు కట్టారు. బలిపీఠాన్ని కట్టి దేవునికి బలి అర్పించాడు అనమాట ఆ స్థలంలో. ఇక్కడ యెరూషలేము మందిరం అయితే లేదు అక్కడ, అయినప్పటికీ వాళ్ళు బలిపీఠాన్ని మాత్రం కట్టారు, దహన బలిని అర్పించారనమాట. వాళ్ళకి రోజు దినము వాళ్ళు అర్పించడము జరిగింది అనమాట. సో అక్కడ అది 7th మంత్లో అది జరిగింది. కానీ బలిపీఠం మాత్రము కట్టారు. సో బలిపీఠం ఎంతో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాత నిబంధనలో బలిపీఠంని మనం అక్కడ చూస్తున్నాం కదా. అప్పుడు నూతన నిబంధనలో వచ్చినప్పుడు బలిపీఠం అంటే ఏంటంటే సిలువయే, దాంట్లో మరణించిన యేసుక్రీస్తే. సో మనకు రక్షణ దొరకాలంటే మొదటిగా ఏంటంటే బలిపీఠం అనేది ఉండాలి. బలిపీఠం అంటే మనం ఇప్పుడు ఈ నూతన నిబంధనలో మనకు సిలువ వైపే రావాలి. అక్కడ వచ్చి మనం ఏం చేయాలా? మనం పశ్చాత్తాపడాలి. సో మొదటిగా పశ్చాత్తాపడడానికి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు, యూదులు ఏం చేస్తారు, మొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మందిరం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అక్కడ బలిపీఠాన్ని కట్టి దేవునికి అదే స్థలంలో, బలిపీఠం ఉండే స్థలంలోనే బలిపీఠం కట్టి దహన బలి అర్పించారు. తర్వాత పర్ణశాల పండుగని కూడా వాళ్ళు ఆచరించింది మనము చూస్తున్నాం అనమాట. సో ఆ స్థలంలో అది మనకు ఎక్కడ ఉంది? ఎజ్రా 3వ అధ్యాయము 1 నుండి 3 వచనం వరకు అది రాయబడి ఉంది. తర్వాత ఎజ్రా 3, 10, 11లో మనం ఏం చూస్తున్నామంటే 535లో వాళ్ళు ఏం చేస్తారు? జెరుబాబేలు ఉన్నాడు అక్కడ. ఇంకా తర్వాత జేషువా ఆయన ప్రీస్ట్ అనమాట, చీఫ్ ప్రీస్ట్. వీళ్ళిద్దరు కూడా వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళి అక్కడ ఏం చేస్తారు వాళ్ళు ఏంటంటే, అక్కడ టెంపుల్ అంటే మందిరానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పునాది వేశారు. అక్కడ పునాది వేయడం జరిగింది. అది ఎప్పుడు 535లో పునాది వేసి వాళ్ళు పని స్టార్ట్ చేయాలని వాళ్ళు కోరుకున్నారనమాట. ఆ సమయంలో ఏమైందంటే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. ఎవరు? సన్బలట్, ఇంకా తోబియా, ఇంకా అరేబియన్ ఒకడు ఉన్నాడనమాట. అరేబియన్ ఎవరు? గేషం. తర్వాత వీళ్ళందరూ హోరనైట్, మరి తోబియా ఏంటంటే అమ్మోనీయుడు. వీళ్ళందరూ ఏంటంటే సియోనుకు ఆ యూదులకు విరోధులు అన్నమాట, శత్రువులు. వాళ్ళు ఏంటంటే వేరే స్థలం నుండి ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు అందరిని కూడా తీసుకుని వెళ్ళిపోయారో అక్కడ నుండి, ఆ స్థలం నుండి వీళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి నెబుకద్నెజర్ అక్కడ పెట్టారనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే యూదా దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారనమాట. వాళ్ళు ఆక్రమించుకోవడం అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళదే సొంతం అని అంటూ వాళ్ళు ఉంటున్నారనమాట. సో ఈ చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ వచ్చి ఇంకా వాళ్ళకు భయం వచ్చేస్తుంది అనమాట. యూదులు ఇక్కడికి వచ్చారు, వీళ్ళు మందిరాన్ని కడుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు మందిరంతో వాళ్ళ దేశంది, అక్కడ ఉన్న వాళ్ళది కూడా కనెక్షన్ ఉంటుంది కదా, చాలా వాళ్ళకి సంబంధం ఉంటుంది. సో వీళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చేస్తారో ఏమో, ఇప్పుడు మన మనస్థితి ఏమైపోతుందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు వచ్చి మేము కూడా వచ్చి ఏం చేస్తాము, మీతో పాటు కడతాం, మేము కూడా యెహోవా దేవుని ఆరాధిస్తాం కాబట్టి మేము కూడా కడతాం అని చెప్తారనమాట. సో దానికి జెరుబాబేలు ఎంత మాత్రము ఒప్పుకోలేదు. మీకు ఎలాంటి భాగం లేదు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడు,
మాకు ఏముంది, మాకు కోరేష్ దగ్గర నుండి మాకు పర్మిషన్ ఉంది, ఇక్కడ వచ్చి కట్టడానికి పర్మిషన్ ఉంది. ఆ పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ వచ్చాము, మేమే కడతాం, కానీ మీకు దాంట్లో ఎలాంటి పాలు పొత్తులు లేవు. కాబట్టి మా దేవునికి మేమే ఏం చేస్తాము, మందిరాన్ని కడతాము ఇంకా అని వాళ్ళు చెప్పారనమాట. చెప్తే ఓహో వీళ్ళ దగ్గర పర్మిషన్లో ఉందా, కోరేష్ రాజు పర్మిషన్లో ఇచ్చాడా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లెటర్ రాస్తారనమాట. ఎవరికి ఆ టైంలో ఎవరున్నారంటే క్యాంబైసస్ అని ఉన్నాడు కదా, అర్థహషస్తకు ఉన్నాడు కదా క్యాంబైసస్, ఆ టైంలో ఆయన ఉన్నాడనమాట. సో ఆయన దగ్గరకు ఆయనకు లెటర్ రాసి పంపిస్తే అప్పుడు వాళ్ళు ఏం లెటర్ ఇస్తారంటే, ఇప్పుడు ఇక్కడ యూదులు ఇక్కడ వచ్చి ఉన్నారు, వాళ్ళు మన నియమాన్ని ఏది కూడా వాళ్ళు పాటించరు, ఇంకా వాళ్ళు మీకు ఎలాంటి ట్యాక్స్ కూడా పే చేయరు, ఎలాంటి మీకు రెవెన్యూ దాని వలన రాదు, కాబట్టి వీళ్ళు చేయకుండా వీళ్ళు మందిరాన్ని కట్టడానికి వచ్చారు, మరి వీళ్ళు కట్టకుండా మీరు ఆపండి అని చెప్పేసి వాళ్ళు లెటర్ పంపించారన్నమాట. లెటర్ పంపిస్తే ఆ రాజు ఏం చేశారంటే, ఇలాగ ఉందా అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, వెంటనే మీరు అది ఆపేయండి అని చెప్పేసి ఈయన కూడా ఒక పత్రము పంపిస్తారనమాట. దాన్ని చూడంగానే వీళ్ళకి చాలా సంతోషం వచ్చేసి వెంటనే వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే, వాళ్ళు మందిరాన్ని కట్టడానికి ఆపేశారు. సో వాళ్ళు జస్ట్ వాళ్ళు పునాది వేశారు, వాళ్ళు మొదలు పెట్టారో లేదో కానీ అంతలో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆపాల. ఇప్పుడు రాజు దగ్గర నుండే వచ్చేసింది కదా ఒకటి, సో ఆ ఆజ్ఞ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఆపేసేయాలని చెప్పేసి వచ్చేస్తారనమాట. సో రాగానే ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళు ఆపేయవలసి వచ్చిందనమాట. చాలా కాలం ఒక 15 years గడిచిపోయిందనమాట, వీళ్ళు ఏం చేయలేకపోయారనమాట. సో 15 years అయిపోయిన తర్వాత ఇక్కడ హగ్గై అని ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన మళ్ళీ జకరియా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ సమయంలో వీళ్ళని ప్రోత్సహించారనమాట. హగ్గై 1st chapter 2nd verse నుండి మనం చూస్తే, thus speaketh the Lord of hosts, saying, this people say, the time is not come, the time that the Lord's house should be built. Then came the word of the Lord by Haggai the prophet, saying, is it time for you, O ye, to dwell in your sealed houses, and this house lie waste? Now therefore thus saith the Lord of hosts, consider your ways. ఇక్కడ ఏంటి హగ్గై వీళ్ళకి హెచ్చరిస్తున్నాడు అనమాట. ఏమని, ఇప్పుడు 70 years వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు బానిసలుగా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకు ఏంటి బాగా దేవుడు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాడు. వాళ్ళకు శిక్షించినప్పుడు ఏమైందంటే వాళ్ళ మనస్సు అంతా కూడా చాలా ఇంకా మృదువుగా అయిపోయిందనమాట. ఇప్పుడు ముందులాగా వాళ్ళు అంత స్టబన్గా లేకుండా ఇప్పుడు ఈ హగ్గై చెప్పిన మాటల్ని వాళ్ళు వింటున్నారు. హగ్గై ఏమంటున్నాడంటే, మీరు ఇది సమయం కాదు, ఇప్పుడు దేవుని మందిరము బిల్డ్ చేయడానికి నిర్మాణం చేయడానికి ఇది సమయం కాదు అంటున్నారు. కానీ దేవుని చిత్తం ఏమై ఉందంటే, ఇది మీకు బాగానే ఉందా, మీ ఇల్లు మీరు కట్టుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకొని వాళ్ళు ఉంటున్నారు అనమాట. మందిరాన్ని వాళ్ళు ఏంటి టోటల్గా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో అలా నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ ఇల్లుని మీరు కట్టుకొని మీరు ఉండడం మీకు మంచిదేనా, మీరు మంచిగా సీల్డ్ హౌజెస్లో మంచి ఇంటిలో మీరు ఉంటున్నారు, కానీ నా మందిరం అంటే దేవుని మందిరము నా మందిరము ఏమై ఉంది, అది నాశనం అయి ఉంది. సో దీన్ని బట్టి మీరు మీ మార్గాన్ని మరి ఒకసారి మీరు చూసుకోండి, కన్సిడర్ యువర్ వేస్. సో అని చెప్తున్నారు అనమాట. మీరు విత్తారు కానీ మీకు దొరకడము మీరు కొయ్యలేకపోతున్నారు, అంతా కొయ్యలేకపోతున్నారు. సో మీకు ఆశీర్వాదం అనేది లేదు అనేది అక్కడ చెప్తున్నారు అనమాట. సో యూ హ్యావ్ సోన్ మచ్ అండ్ బ్రింగ్ లిటిల్ ఇన్, ఈ ఈట్ బట్ యూ హ్యావ్ నాట్ ఇనఫ్, ఈ డ్రింక్ బట్ యూ ఆర్ నాట్ ఫిల్డ్ విత్ డ్రింక్, ఈ క్లోత్ యూ బట్ దర్ ఇస్ నన్ వార్మ్, and he that earneth wages to put it into a bag with holes. సో ఈ విధంగా మీరు ఉంటున్నారు, ఈ విధంగా మీకు ఆశీర్వాదం లేకపోవడం ఎందుకంటే నా మందిరము ఇంకా అదే స్థితిలో ఉంది, అది నాశనమై ఉంది అనమాట. కానీ ఆ ఇల్లు మీరు నా ఇల్లు మీరు కట్టకుండా మీ ఇంటిని మీరు మంచిగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు, మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ నా మందిరాన్ని పూర్తిగా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ఆశీర్వాదం లేదు అని మీ మార్గాన్ని మీరు సరిచూసుకోండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒబే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ సమయంలో ఏంటి, వాళ్ళు వెంటనే మారుమనసు పొంది వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి మందిరం కట్టడానికి మొదలుపెట్టారనమాట. మందిరం కట్టడానికి మొదలుపెట్టారు ఎప్పుడు, 15 సంవత్సరాల తర్వాత. అక్కడ ఏంటి, ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ రాజు చెప్పాను కదా, అర్థహషస్తకు ఆ రాజు
ఆయన లెటర్ కూడా పంపించాడు అది ఆపమని చెప్పేసి. అయినప్పటికీ కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారు. 15 years తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసేసి వాళ్ళు కట్టడము మొదలు పెడతారు. సో ఎప్పుడైతే వాళ్ళు కట్టడం మొదలు పెట్టారో మళ్ళీ తిరిగి ఏం చేశారంటే వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళ శత్రువులు ఉన్నారు కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి మీరు మళ్ళీ ఎందుకు మీరు కడుతున్నారు, మీకు అక్కడ నుండి ఆజ్ఞ వచ్చింది కదా మీరు కట్టకూడదు అని చెప్పేసి, మరి మీరు ఎందుకు కడుతున్నారు అని వచ్చి అడిగినప్పుడు జెరుబ్బాబెలు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కట్టడము మొదలుపెట్టారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి వాళ్ళకు చెప్తారనమాట, దేవుణ్ణి ప్రజలం కాబట్టి మేము దేవుడు చెప్పినట్లు మరి మేము చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాము అని చెప్పినప్పుడు లేదు లేదు మీరు చేయడానికి వీల్లేదు అని చెప్తారంట. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటి వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. సో దేవుని కృప వాళ్ళ మీద ఉండింది కాబట్టి వాళ్ళు ఎంత మాత్రం కూడా ఏంటంటే వాళ్ళు ఆపలేకపోయారనమాట. కానీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుండి మరి వాళ్ళకు ఆజ్ఞ నోటీస్ ఉంది కదా, వీళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు కదా రాజు, సో ఇంకొకసారి రాజుకే రాద్దామని చెప్పేసి రాజుకు రాస్తున్నారు అనమాట. అది ఏంటంటే 520 BCలో ఆ రాజు అప్పుడు మారిపోయారనమాట. ఇప్పుడు దర్యావేషు ఉన్నాడు. సో దర్యావేషు 520లో 520లో దర్యావేషు ఉన్నాడు అనమాట. దర్యావేషు 1. సో ఆయన అక్కడ ఉన్నాడనమాట. సో ఆయనకు వీళ్ళు లెటర్ రాస్తున్నారనమాట. సో వీళ్ళు చెప్పిందంతా అంటే జెరుబ్బాబెలు వీళ్ళందరూ చెప్పి ఏం చెప్పారో అది వాళ్ళు రాస్తున్నారనమాట లెటర్లో. ఈ విధంగా మేము వాళ్ళని ఈ విధంగా ఎందుకు మీరు కడుతున్నారు, మరి ఆజ్ఞ వచ్చింది కదా, మరి రాజు చెప్పినాడు కదా, మరి ఎందుకు మీరు కట్టుకుంటున్నారు అని చెప్తే వాళ్ళు ఈ విధంగా మాకు ఉత్తరం ఇచ్చారు అని. ఏ విధంగా ఉత్తరం ఇచ్చారంటే రాజు అయిన కోరేషు వచ్చిన మొదటి సంవత్సరంలో ఆయన యూదులకు ఏంటి వాళ్ళకు ఆయన ఏమిచ్చాడు, వాళ్ళని వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్ళి అక్కడ మందిరం కట్టండి, బలిపీఠం కట్టండి, మీరు మందిరం కట్టండి, దానికి మీరు ఫౌండేషన్ వేయండి, మరి అదంతా కూడా పూర్తిగా మీరు కట్టండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చారంట అని వీళ్ళు చెప్తున్నారనమాట. వాళ్ళు కంప్లైంట్ వీళ్ళు ఏం చెప్పారో అది వాళ్ళు రాస్తున్నారు. అది కాకుండా వాళ్ళు మరి ఆలయం నుండి తీసుకొని వెళ్ళిన బబిలోన్కి తీసుకుపోయిన ఆ ఉపకరణాలు అంతా కూడా వాళ్ళు రిటర్న్ చేశారంట. మరి అక్కడి నుండి అంతా కూడా పాజిటివ్గా ఆయన అక్కడ వెళ్ళమని చెప్పి మరి మీ మందిరాన్ని కట్టండి, మీ సిటీని మీరు కట్టుకోండి అని చెప్పారు అని చెప్తున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది మీరే కనుక్కోండి అని చెప్పేసి ఆ రాజుకు చెప్తున్నాడు. అప్పుడు దర్యావేషు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు. సో దర్యావేషు ఏం చేస్తారంటే సరే ఇది నిజమా కాదా అనేది మనం చూద్దాము అని చెప్పేసి వాళ్ళ ట్రెషరీ ఉంటుంది కదా, ఆ ట్రెషరీలో వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సెర్చ్ చేస్తారనమాట. అదంతా వెతుకుతే అది నిజంగానే ఆయన కోరేషు ఈ విధంగా చెప్పాడు. మరి వాళ్ళకి విడుదల ప్రకటించడము, మరి మందిరం కట్టమని చెప్పడము, మరి మీ సిటీని కట్టమని చెప్పడం, మరి యూదులందరూ కూడా ఎవరెవరు వెళ్ళడానికి మీకు అనుమతి ఉంది అని చెప్పడము, మరి టెంపుల్ నుండి మరి దేవుని మందిరం నుండి తీసుకొచ్చిన ఉపకరణాలంతా కూడా రిటర్న్ చేయడము, ఇంకా వాళ్ళందరికీ కూడా చెప్పడము మీరందరూ కూడా వీళ్ళతో మంచిగా ప్రవర్తించండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏది అడిగితే వాళ్ళకి డబ్బులైనా ఏది బంగారం అయినా వెండి అయినా ఏది అయినా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం అంతా కూడా పాజిటివ్గా ఉంది కదా. అదంతా ఉంది చెయ్యండి అని చెప్పిన ఆయన డిక్రీ పత్రము ఉందన్నమాట. సో ఆ పత్రం వాళ్ళకు దొరికిందనమాట. దర్యావేషుకి దొరికినప్పుడు దర్యావేషు కూడా వాళ్ళ మనిషే కదా. సో దర్యావేషు ఏం చేస్తారంటే అదంతా చదివేసి వాళ్ళకు ఒక పాజిటివ్ లెటర్ని పంపిస్తాడనమాట. ఈ విధంగా నిజమే అది కోరేషు ఉన్నప్పుడు ఆయన వాళ్ళకు అనుమతి ఇచ్చాడు మందిరాన్ని కట్టడానికి. యెహోవా దేవుని మందిరము యెరూషలేములో కట్టడానికి వాళ్ళకు అనుమతి ఇచ్చాడు కాబట్టి ఆయన కొనసాగించాలి అని చెప్తారనమాట. ఎజ్రా 6లో మనము చూస్తే ఇక్కడ ఏముందంటే 6వ అధ్యాయము 7 నుండి చూద్దాం. దర్యావేషు ఇచ్చిన లెటర్ అనమాట. లెట్ ద వర్క్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్ గాడ్ అలోన్, లెట్ ద గవర్నర్ ఆఫ్ ద జూస్ అండ్ ద ఎల్డర్స్ ఆఫ్ జూస్ బిల్డ్ దిస్ హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ ప్లేస్. మోరోవర్ ఐ మేక్ అ డిక్రీ what ye shall do to the elders of these Jews for the building of the house of God, that of the king's goods, even of the tribute beyond the river, forthwith expenses be given unto these men, that they be not hindered. ఆ ఎక్స్పెన్సెస్ కూడా ఆ ఖర్చులు కూడా మీరు ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. అండ్ that which they have need of, both young bullocks and rams and lambs for the burnt offerings of the God of heaven, wheat, salt, wine and oil, according to the appointment of priests which are at Jerusalem, let it be given them day by day without fail. సో ఏమేమి బలి అర్పించడానికి ఏమేమి అవసరం ఉందో అక్కడ మరి ఎద్దులు, మరి
గొర్రెలు ఏమేమి మీరు ఆఫర్ చేయాలనుకుంటున్నారో, బలి అర్పించాలనుకుంటున్నారో అదంతా కూడా వాళ్ళకి మీరే ఇవ్వండి అని చెప్తున్నారనమాట. 11th verse, also I have made a decree that whosoever shall alter this word, let timber be pulled down from his house, and being set up, let him be hanged thereon, and let his house be made a dunghill for this. సో ఎవరైతే ఆటంకం తీసుకొస్తారో వాళ్ళని ఏం చేయాలా అనేది కూడా ఆయన చెప్తున్నాడు. అక్కడ నుండి వాళ్ళు కర్రలంతా కూడా లాగేసేయండి, వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళని అక్కడ హ్యాంగ్ చేయండి, చాలా అంటే కఠినంగా కూడా రాస్తాడనమాట. సో ఇది కూడా ఏంటంటే పాజిటివ్గా ఆయన అంటే దర్యావేషు 1 ఆయన ఆ విధంగా మంచి లెటర్ని పంపిస్తాడు. అండ్ ద గాడ్ దట్ హ్యాత్ కాజ్డ్ హిస్ నేమ్ టు డ్వెల్ దేర్ డిస్ట్రాయ్ ఆల్ కింగ్స్ అండ్ పీపుల్ దట్ షల్ పుట్ టు దెర్ హ్యాండ్ to alter and to destroy this house of God which is at Jerusalem. I, Darius, have made a decree, let it be done with speed. సో ఈ విధంగా చాలా తొందరగా ఇది మీరు కట్టబడాలి, దీనికి ఎవరు కూడా ఆటంకం చేయడానికి వీలు లేదు అని చెప్పి దర్యావేషం ఇస్తాడు, ఆయన ఆజ్ఞని ఇస్తాడనమాట. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు త్వరపడి వాళ్ళకంటే వాళ్ళ అపోజిషన్ అంతా కూడా పోయింది కదా, ఇంకా ఎవరు కూడా వాళ్ళని ఆటంకించడానికి రావట్లేదు, ఎందుకంటే రాజు దగ్గర నుండే వచ్చేసింది. కాబట్టి 536 BCలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా వాళ్ళు కట్టడము మొదలుపెట్టారనమాట. BC 516లో మందిరాన్ని కంప్లీట్ చేసేసారు. సో దేవుని మందిరంని కంప్లీట్ చేస్తే దేవుని కొరకు దాన్ని మరి అర్పించుకున్నారనమాట. సో అక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే 516 అంటే మనం చెప్పాం కదా, 606లో BC 606లో నెబుకద్నెజర్ ఏం చేశాడు, మొదటిగా దాడి చేశాడు. సెకండ్లీ 597లో దాడి చేశాడు. తర్వాత థర్డ్లీ 586లో దాడి చేస్తాడు. సో 586లో దాడి చేసి థర్డ్ టైమే కదా ఆయన మందిరాన్ని పూర్తిగా నాశనం చేశాడు, కాల్చివేశాడు 586లో. సో 586 నుండి 516 ఎన్ని ఇయర్స్, 70 ఇయర్స్ కదా. 586 to 516 70 ఇయర్స్. ఆ 70 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ 70 ఇయర్స్లో ఏమైందంటే మందిరం కట్టబడింది. సో ఈ విధంగా దేవుడు ఆయన చెప్పిన మాటని, ప్రవచనంని, ఆయన సేవకుల ద్వారా చెప్పిన ప్రవచనాలని ఆయన నెరవేర్చాడు అనేది మనము చూడగలుగుతాం. సో ఎప్పుడైతే మనము దేవుని నుండి దూరం అయిపోతామో మనకేమొస్తుంది, శాపం వస్తుంది. అప్పుడు మనకేమొస్తుంది, బంధకాలు వస్తాయి, మనం బందీలు అయిపోతాం, సైతానికి మనం బందీలు అయిపోతాం. తర్వాత వేరే వాళ్ళు మనల్ని ఏలుతారు, అంటే దేవుడు మనల్ని ఏలాలా కానీ సైతాన్ మనల్ని ఏలడానికి వీల్లేదు. సైతాన్ మనల్ని ఏలితే మనం ఏమైపోతామంటే దేవుని నుండి దూరం అయిపోయి మనకు శాపమే ఉంటుందన్నమాట. అదే దేవుడు మనల్ని ఏలారంటే అది మంచి పరిశుద్ధత మనలో ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా మరి మనము దేవుని నుండి దూరం అయిపోతే మనం అన్ని విధమైన బాధలకి మనము లోడ్ అవుతాం అనమాట. సో ఎప్పుడైతే మనము దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మనం తిరిగి మనం పాపం నుంచి పశ్చాత్తాపడి ఎప్పుడైతే మనం దాన్ని వదిలిపెట్టి దేవుని వైపు తిరుగుతామో అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అది ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలు మనం. సో ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని క్షమించి మనల్ని మనం పునరుద్ధరించి మళ్ళీ పునర్నిర్మాణం కూడా మనల్ని పట్ల చేస్తారనమాట. సో మనం ఏదైతే మనం కోల్పోయామో మనం పాపంని బట్టి అది మనకు తిరిగి ఇస్తాడు, ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు, మళ్ళీ ఆశీర్వాదాన్ని మనకు కలిగిస్తాడన్నమాట. సో ఇదే ఇక్కడ జరిగింది అని మనము చూస్తున్నాం. సో BC 478లో ఏమైందంటే రాజు అయిన అహష్వరేషు 1 అంటే సైరస్ 1 ఈయన సమయంలో అక్కడ మనం చూస్తే ఎస్తేర్ ఆమె రాణిగా అక్కడ అవుతుందన్నమాట. ఆమె గురించి మీకు తెలుసు కదా, ఎస్తర్ గురించి మీరు ఎస్తర్ చదవాలని చెప్పాను. ఎస్తర్ గురించి మీ అందరికీ తెలుసు కదా. మరి ఆమె మొర్దెకాయి వాళ్ళిద్దరు, అంటే మొర్దెకాయి ఆమె కజిన్ అన్నమాట. సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళు బబిలోన్ నుండి చెరగా పట్టబడిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఎప్పుడైతే అహస్వరస్ రాజుగా అయ్యాడో అప్పుడు వష్తి అనే ఆయన భార్య ఆయనకు తిరుగుబాటు చేసినప్పుడు పక్కన పెట్టేసి ఇంకొక ఆమెని ఎన్నుకోవాలా అని దేశ ప్రజలు చెప్పినప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఎస్తేర్ కూడా వస్తుందన్నమాట. సో ఆ ఒక ఎస్తేర్ అందరిలో కూడా ఎస్తేర్ని ఆయన చాలా నచ్చాడనమాట. సో ఆమెని రాణిగా ఆయన చేశాడు. సో ఆయన రాణిగా చేశాడు. మరి ఆయన అక్కడ ఉందన్నమాట. ఆ సమయంలో ఆయన మొర్దెకాయి ఉన్నాడు కదా, మొర్దెకాయి అంటే ఆయన కజిన్, ఆయన ప్యాలెస్ అంటే భవనం దగ్గరే ఉండేవాడు. కానీ ఆయన ఒక మాట చెప్పాడనమాట ఎవరికి, ఎస్తేర్కి, నువ్వు ఎంత మాత్రము నువ్వు యూదురాలని చెప్పొద్దు అని చెప్పాడు. కానీ ఈయన యూదురని అందరికీ తెలుసు, కానీ ఈమె యూదురాలని నువ్వు నీది బయట పెట్టొద్దు అని చెప్తాడనమాట. సో అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడనమాట, హామాన్ అనేవాడు. ఆ హామాన్ అనేవాడు ఏం చేశాడు, అందరూ హామాన్ని బాగా హెచ్చించాడు.
ఈ అహస్వరస్ ఏం చేశాడు, హెచ్చించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన చాలా అందరూ ఆయనకు నమస్కారం చేయడము, చాలా ఆయనకు ఘనత ఇవ్వడము, ఆయనకు చాలా ఆనర్ ఇవ్వడం ఆ విధంగా జరుగుతూ వచ్చింది. కానీ మొర్దెకాయి మాత్రము ఎంత మాత్రం కూడా ఆయనకు నమస్కారము పెట్టేవాడు కాదు. సో ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన పెట్టేవాడు కాదనమాట. సో ఆయనకు చాలా కోపం వచ్చేసింది హామాన్కి. సో ఆయన ఏమనుకున్నాడు, ఏ విధమైన ఈయనని తొలగించాల అనుకున్నాడు. కానీ మొర్దెకాయిని ఒంటరిగా ఆయనను చంపడం అది ఎంత మాత్రం అది చాలా ఈజీ, చాలా సులభమే. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఈయన యూదుడు కాబట్టి ఈయనతో పాటు ఉన్న వాళ్ళు యూదులందరినీ చంపేయాలి అని అనుకున్నాడు. సో అప్పుడు ఆయన వెళ్ళి ఆయన రాజుకు చెప్పినప్పుడు రాజు ఏమంటాడు, ఓకే వాళ్ళు మనకు ట్యాక్స్ ఇవ్వట్లేదు, లా మన చట్టాలు ఉన్నాయో అదంతా కూడా వాళ్ళు పాటించడం లేదు, కాబట్టి వాళ్ళందరినీ తొలగిస్తాము అని ఆయన చెప్పినప్పుడు సరే మరి తొలగించేస్తారని చెప్పేసి ఆయన రింగ్ తీసి ఇచ్చేస్తాడనమాట. సో ఈయన ఏం చేస్తాడు, నోటీస్ పంపిస్తాడు, అందరూ ఈ పలానా దినము అందరు యూదులందరినీ మీరు ఏం చేయాలా, సంహరించాలా అని చెప్పినప్పుడు అప్పుడు మొర్దెకాయి ఏం చేస్తాడు, ఆయన చాలా బాధపడి సాక్క్లాత్ అని ధరించుకొని ఆయన ఏం చేస్తాడంటే ఏడుస్తూ ఆయన ఉంటాడనమాట. సో అప్పుడు ఎస్తర్కి తెలుస్తుంది ఈ విధంగా అని చెప్పేసి అప్పుడు ఎస్తర్ వచ్చి పంపిస్తుందన్నమాట. ఏంటి ఎందుకు అని చెప్తే ఈ విధంగా మరి అందరు యూదులందరూ చంపాలని ఇది హామాను ఆయన ఏం చేశాడు, ఆయన ప్లాన్ చేసుకొని ఈ విధంగా చేశాడు కాబట్టి ఇప్పుడు మనకు చాలా కష్టాలు వచ్చినాయి కాబట్టి నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడాలి అని చెప్తే ఇంతవరకు కదా ఎవరు పోవడానికి వీల్లేదు, ఆయన పర్మిషన్ లేకుండా పోవడానికి వీల్లేదు. కానీ మీరు ఒక పని చేయండి, 3 రోజులు మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను చంపబడితే పర్వాలేదు, నేను నాశనం అయినా పర్లేదు, కానీ నేను వెళ్ళి రాజుతో మాట్లాడతానని చెప్తారు అనమాట. సో అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమెకి ఏంటంటే ఆమె పట్ల ఆయనకు మంచి మనసు వచ్చిందనమాట. సో ఆమె ఏం చెప్పినా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అప్పుడు ఎస్తేరు హామాన్ చేసిన కాన్స్పిరసీ కుట్రని ఆమె చెప్తుందనమాట ఆ రాజుకి. చెప్పినప్పుడు ఆయన బాగా కోపిష్టి అయ్యి ఆయన ఏం చేస్తాడంటే హామాన్ని చంపేయమని చెప్తాడనమాట. ఆ విధంగా మరణశిక్ష ఇచ్చేసి మరి వీళ్ళకి ఎస్తేరు యూదురాలని ఆయనకు కూడా తెలియదు అనమాట. సో ఎప్పుడైతే నా ప్రజలు మరి చంపబడుతున్నారు, నేను కూడా చంపబడుతున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన చాలా కోపపడి చెప్తాడనమాట ఎస్తేర్కి, నువ్వేం మొర్దెకాయికి ఇస్తాడనమాట, చెప్తాడనమాట ఈ విధంగా నువ్వేం చేయాలంటే చెయ్యి. మొర్దెకాయి ఏంటి, ఎస్తేర్ మీద చదివితే మీకు అదంతా కూడా అర్థమైపోతుంది. మొర్దెకాయి ఒకసారి రాజు ప్రాణాన్ని కాపాడి ఉన్నాడు, దాన్ని బట్టి రాయబడి ఉంది, కానీ ఆయనకి ఎలాంటి రివార్డ్ కూడా ఇవ్వలేదన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆయన హామాన్ వస్తాడనమాట. హామాన్ వచ్చినప్పుడు హామాన్ని తీసుకుని వెళ్ళి అందరూ ఈయనని సన్మానించాలా అని చెప్పి ఆయనని తీసుకెళ్తారు. సో ఆ విధంగా మొర్దెకాయికి మంచి పేరు వచ్చింది. సో తర్వాత మొర్దెకాయిని చంపాలా అని హామాన్ అనుకుంటాడు. సో అందుకు మరి ఆయన ఏం చెప్తాడంటే రాజు, మొర్దెకాయిని కాదు, నువ్వు హామానే చనిపోవాలా, కానీ ఎందుకంటే ఆయన ఇంత పెద్ద తప్పు పని చేసి ఉన్నాడు కాబట్టి ఆయన చంపబడాలా, కానీ మొర్దెకాయికి సన్మానించాలా అని చెప్పేసి చెప్తాడు. మొర్దెకాయి ఏం చేస్తాడు, ఇంకొక లెటర్ పంపిస్తాడనమాట. ఏమంటే ఇప్పుడు ఒక్కసారి ఎవరైతే ఆ విధంగా రాస్తారో ఈ విధంగా వీళ్ళని అందరూ చంపబడాలంటే దాన్ని మార్చడానికి వీల్లేదనమాట. సో ఇంకొక లెటర్ ఈయన పంపిస్తాడు. ఏమని చెప్పేసి, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని హాని చేయడానికి వస్తే అప్పుడు ఇశ్రాయేలైన మీరు, యూదులైన మీరు ఏం చేయాలంటే మీరు కూడా వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్తారన్నమాట. అప్పుడు దేవుని భయము అందరి మీద వస్తుంది కాబట్టి ఎవరు కూడా యూదుల్ని ఎక్కువగా చంపడానికి వెళ్ళలేదు. ఎవరైతే చంపడానికి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు చంపివేశారు, ఎందుకంటే దేవుని కృప వాళ్ళ మీద ఉండింది కాబట్టి. సో ఆ విధంగా 500 మంది ఇంకా 300 మంది సూషన్లో చనిపోయారు. సో ఆ విధంగా వీళ్ళే వాళ్ళని చంపడం జరిగింది, కానీ ఇంకా యూదులకు ఏంటంటే అక్కడ గొప్ప జయం అనేది వచ్చిందనమాట. సో ఇదంతా కూడా మనకు ఏంటంటే ఎస్తేరు వచ్చిన తర్వాత అక్కడ ఏమైందంటే వాళ్ళకు చాలా ఇంకా వాళ్ళకి ఏంటంటే స్వేచ్ఛ ఎక్కువ అయిందనమాట, యూదులకు ఎక్కువ స్వేచ్ఛ వచ్చింది. సో సెకండ్ ఫేజ్లో మనము చూద్దాం. ఈ సెకండ్ ఫేజ్లో అది BC 457 అప్పుడు అర్తహషస్తకు 1 రాజుగా ఉన్నప్పుడు ఎజ్రా ఏం చేశాడు, యెరూషలేముకు తిరిగి వచ్చాడనమాట. సో ఇప్పుడు మళ్ళీ కొంతమంది తిరిగి వస్తున్నారు. దాంట్లో ఎజ్రా ఒకడు ఉన్నాడనమాట. సో ఆయన ఎవరంటే ఆయన ఒక శాస్త్రి, ఆయన ఒక స్క్రైబ్. సో ఆయన శాస్త్రి, ఇంకా ఆయన ఏంటంటే ఆయనకు ధర్మశాస్త్రం అంతా కూడా బాగా తెలుసు అనమాట. అలాంటి ఒక వ్యక్తి అనమాట. సో ఆయన ఏంటి అని యెరూషలేముకు రావాలని కోరుకున్నాడు. సో ఆయనతో పాటు
ఏంటంటే 1754 లేవీలు యాజకులు వచ్చారు. తర్వాత 100 షెకల్స్ ఆఫ్ గోల్డ్, 100 షెకల్స్ ఆఫ్ గోల్డ్, 750 షెకల్స్ ఆఫ్ సిల్వర్, అంటే బంగారము 100 షెకల్స్ బంగారము, 750 షెకల్స్ ఇంకా వెండి, ఇవంతా కూడా తీసుకుని వచ్చాడనమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, యాక్చువల్లీ ఈజ్ అ స్క్రైబ్ కదా, శాస్త్రి కదా. సో ఆయన ఏం చేశాడంటే, మొదటిగా ఆయన దేవుని మందిరం, ఇప్పుడు దేవుని మందిరం కట్టబడింది 516లోనే కట్టబడింది. సో 516లో కట్టబడింది, మందిరం మాత్రమే కట్టబడింది. మరి ప్రజలు కొంతమంది వాళ్ళ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. సో ఆ సమయంలో ఆయన అక్కడ వచ్చి ఆయన ఏం చేశారంటే, అక్కడ మందిరాన్ని మంచిగా అలంకరిస్తాడనమాట. అలంకరించిన తర్వాత అక్కడ ఆయన ఒక పెద్ద మీటింగ్, ఫాస్టింగ్ ప్రేయర్ పెడతాడనమాట. అక్కడ ఏం చేస్తుండే, ఎజ్రా 10:1-3లో రాయబడింది ఏమనంటే, Now when Ezra had prayed, and when he had confessed, weeping and casting himself down before the house of God, there assembled unto him out of Israel a very great congregation of men and women and children, for the people wept very sore. So వీళ్ళకి ఏంటంటే ఇంకా చాలా పశ్చాత్తాపము కలుగుతుందనమాట. ఎజ్రా వచ్చి ఆయన ఫాస్ట్ చేసి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అక్కడ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారనమాట. షెకనయా సన్ ఆఫ్ జెహేల్, వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ ఏలామ్, మరి అది ఆన్సర్డ్ అండ్ సెడ్ unto Ezra, we have trespassed against him. సో ప్రార్థనలో వాళ్ళు కనిపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి బయలుపరిచింది ఏంటంటే, మనము వీళ్ళందరూ కూడా దేవునికి విరుద్ధంగా చాలా పాపం చేశారు. పాపం ఎలాగ చేశారంటే, ఎప్పుడైతే వాళ్ళు బబులోన్లో ఉన్నారో అక్కడ ఉన్న ప్రజల్ని, అన్య స్త్రీల్ని వారు పెండ్లి చేసుకున్నారనమాట, వివాహం చేసుకున్నారు. కాబట్టి అదంతా కూడా దేవునికి ఇష్టమైంది కాదు. ఇప్పుడు అంటే దేవుని బిడ్డలనే చేసుకోవాలి. సో కానీ వీళ్ళు ఏం చేశారు, వేరే అన్య స్త్రీలని కూడా వాళ్ళు చేసుకున్నారనమాట. కాబట్టి అలాంటి పాపము మన జీవితంలో ఇంకా ఉంది. కాబట్టి ఈ పాపంని మనం తొలగించుకోవాలా అని దేవుడు బయలుపరిచినప్పుడు, అక్కడ వాళ్ళ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ విషయము షెకనయ సన్ ఆఫ్ జెహెలియల్ ఆయన వచ్చి ఆయనకు చెప్తాడనమాట. ఎవరికి? ఎజ్రాకి. అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసి, మనం దేవునితో ఉడன்பడిక చేసుకుందాం. ఇలాంటి అన్య స్త్రీల్ని ఎవరినైతే మనం పెళ్లి చేసుకున్నామో దీన్ని బట్టి మనకేంటంటే మనకు శాపం ఉంది. కాబట్టి ఈ శాపం మనం తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి, దాన్ని బట్టి రిపెంట్ అవ్వాలా. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనము రిటర్న్ పంపించేద్దాం. వాళ్ళని రిటర్న్ పంపించడమే కాదు, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కూడా ఏం చేయాలి, మనము రిటర్న్ పంపించేసారు. అప్పుడు ఏంటంటే మన దేశంలో మనకేముంటుంది, దేవుణ్ణి కృప మన మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ మనము వెనక పంపించేసేయాలని చెప్పేసి, అది ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే దేవునికి లోబడి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ పంపించేస్తారు. ఆ విధంగా పంపించడంతో అక్కడ మళ్ళీ వాళ్ళు దినమంతా దివారాత్రము వాళ్ళు ఏం చేస్తారనమాట, అక్కడే వాళ్ళు 7 రోజులు దివారాత్రములు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడము, చాలా రోజులు వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు. ఇంకా అది కాకుండా ఇంకా కూడా ఎన్నో పాపాలు వాళ్ళ జీవితంలో ఉండొచ్చు. అదంతా కూడా వాళ్ళు తొలగించుకున్నారనమాట. తర్వాత BC 444లో నెహెమియా కూడా వస్తారనమాట. ఈ నెహెమియా కూడా సేమ్ అర్థహశస్తకు 1 పీరియడ్లోనే ఉన్నాడు. ఆయన కూడా ఆ పీరియడ్లో ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే ఆయన పానదాయకుడు అనమాట. ఎవరికి? ఆ కింగ్కి, ఆ రాజుకి పానదాయకుడు. సో ఆయనకు చాలా దగ్గరగా ఉండేవాడు. ఆయన చాలా బాధపడతారనమాట. ఏంటంటే కొంతమంది అక్కడ నుండి వచ్చిన వాళ్ళ దగ్గర అడుగుతాడనమాట, యెరూషలేము ఎలాగ ఉందని చెప్పేస్తే, యెరూషలేము చాలా బాగలేదు, గోడలంతా కూడా కట్టబడలేదు, అదంతా కూడా రూయిన్స్లో ఉన్నాయి, అంతా కూడా నాశనంలో ఉన్నాయి, ఇంకా ఏది కూడా సరిగా లేదు అని చెప్పినప్పుడు ఆయన చాలా బాధపడి మరి ఆయన రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు అనమాట. తీసుకొని ఆయన ఏం చేస్తాడు, ఆయన పర్మిషన్ తీసుకోవడమే కాదు, ఆయన ఏం చేస్తాడు, ఆయన దగ్గర లెటర్ తీసుకుంటాడనమాట. ఆయన దగ్గర కావాల్సిన అవసరమైన థింగ్స్ కూడా కావాలని చెప్తాడనమాట. ఆయనకు కావాల్సిన ట్రెజరీలో మాకు డబ్బులు ఇవ్వండి, మరి దాని కొరకు మరి అక్కడ మాకు కావాల్సిన లెటర్ ఇస్తే నేను వెళ్ళి అక్కడ అడవిలో నుండి మాకు దేవదారు వృక్షము కావాలి, అవంతా తీసుకొని మాకు ప్యాలెస్ అక్కడ భవనాలు కట్టడానికి, అన్నిటికీ మరి గోడలు కట్టడానికి అదంతా కూడా మాకు కావాలని చెప్పినప్పుడు ఆయన సంతోషంగా ఓకే అని చెప్పేసి ఆయనకు ఇస్తారనమాట. సో నెహెమియా అదంతా కూడా తీసుకొని ఆయన అక్కడికి వెళ్తాడనమాట. అక్కడ వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే ఆయన రాత్రి పగలు మరి అంత సర్వే చేస్తాడనమాట. అక్కడ వెళ్ళి చూస్తే గోడలు లేదు,
అక్కడ మందిరం మాత్రం ఉంది కానీ గోడలు లేదు. సో గోడలు చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైతే మనకు గోడలు లేదో, చుట్టుపక్కన గోడలు లేనప్పుడు ఏమవుతుందంటే ఏదంటే అది లోపలికి వచ్చేస్తుంది. కుక్కలు వచ్చేస్తాయి, నక్కలు వచ్చేస్తాయి, ఏదంటే అది వచ్చేస్తుంది. సో అక్కడ ఏంటిది భద్రత అనేది లేదు. సో మనకు గోడలు అవసరం అనమాట. సో గోడలు చాలా అవసరం కాబట్టి, గోడలు లేదు కాబట్టి గోడలు కట్టడం మనం మొదలు పెడతామని చెప్పేసి ఆయన గోడలు మొదలు పెడతాడు. సో ఈ నెహెమ్యా అనే వ్యక్తి ఆయన చాలా చాలా ప్రార్థనాపరుడు అనమాట. ఆయన దేవుని మీద ఆధారపడతాడు పూర్తిగా. ప్రతి దానికి ఎవరితోనో మాట్లాడాలంటే కూడా ఏం చేస్తాడు ఆయన, ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాతనే వేరే వాళ్ళతో మాట్లాడతాడు. ఎప్పుడప్పుడు అంటే ఇట్ వాస్ లైక్ అ కాన్వర్సేషన్ అనమాట. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో ఇప్పుడు ఇమీడియట్ మాట్లాడాలంటే దానికి ముందు ఒక ప్రార్థన దేవుని దగ్గరికి షూట్ చేసేస్తాడు. దేవుని దగ్గర ప్రార్థన వెళ్ళిపోతుంది, తర్వాత ఆయన మాట్లాడతాడు. ఇంకా అక్కడ దేవుడు ఆయనకు కృప ఇస్తాడు. సో ఏదైనా మంచిది చేసిన దేవా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది నేను చేశాను జ్ఞాపకం చేసుకుని అంటారు. ఏ విధంలో కూడా దేవుని మీద ఆధారపడినాడు కానీ ఏది ఆయనకు ఓన్గా క్రెడిట్ ఎప్పుడు తీసుకోలేదన్నమాట. సో ఆ విధంగా ప్రజలు కూడా ఆయనకు లోబడినారు అనమాట. సో అందరినీ ఆయన తీసుకొచ్చి ఒక్కొక్క వాళ్ళ ఏరియాలో వాళ్ళ గోడలు కట్టుకోవడానికి అందరికీ చెప్పారు. సో అక్కడ చాలా కష్టాలు వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. రాత్రి పగలు అంటే శత్రువులు ఇంకా చాలా కోపంలో వచ్చేసారన్నమాట. ఎందుకంటే మందిరం కట్టేశారు, ఇప్పుడు ఇంకా గోడలు కూడా కడుతున్నారా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళకు చాలా కోపంలో ఉన్నారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఎంత మాత్రం కూడా ఏమీ బాధపడకుండా మరి వాళ్ళు కట్టుతూ పోయారన్నమాట. దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నారు, ఒక సైడ్లో వాళ్ళు పని చేస్తున్నారు, ఒక సైడ్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారు, కత్తిని పెట్టుకున్నారు, ఈట పెట్టుకున్నారు. సో ఆ విధంగా అంటే వాళ్ళు పోరాటము మళ్ళీ కట్టడము రెండు కూడా కొనసాగుతుందన్నమాట, రెండు ఒకటేసారి. సో ఆ విధంగా రెండు చేస్తూ మరి రాత్రి పగలు చేసి 52 డేస్లో వాళ్ళు టోటల్గా ఏం చేస్తారు, ఆ పూర్తిగా ఆ గోడని లేపేస్తారనమాట. లేపేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఏం దొరికింది, భద్రత అనేది దొరుకుతుంది అనమాట. సో దేవుడు చెప్పినట్లు దేవుడు అందరినీ కూడా లేపుతారు. ఇప్పుడు దేవుని చిత్తం ఉన్నప్పుడు ఇప్పుడు నెహెమ్యాని కూడా దేవుడు లేపాడు, ఎజ్రాని దేవుడు లేపాడు, ఇంకా జెరుబాబెల్ రాజులైన కోరేషుని ఇంకా అందరినీ కూడా దేవుడు లేపడం మనం చూస్తున్నామంట. కోరేష్ని మరి ఇంకా అహశ్వరేష్ని వీళ్ళందరినీ కూడా దేవుడు లేపి మరి వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేసుకున్నారు. అదే కాకుండా ప్రవక్తల్ని కూడా దేవుడు లేపి మరి వాళ్ళకి కావాల్సిన ఎంకరేజ్మెంట్ని, వాళ్ళని కావాల్సిన ప్రోత్సాహన వాళ్ళకు అనుగ్రహించి మరి అన్ని విధాల్లో దేవుడు గొప్ప కార్యం చేశారు. ఇది మనుషుల వల్ల కాదు, అదేముంది కదా మనకు శక్తితో కాదు, బలంతో కాదు, కానీ ఆత్మ ద్వారా ఇది జరిగిన కార్యం అనమాట. సో ఇదంతా కూడా దేవుని బిడ్డలు ఈ విధంగా వాళ్ళు ముందుకొచ్చి ఆ విధంగా పోరాటం చేసి, ప్రార్థనలో పోరాటం చేసి మరి ఈ విధంగా వాళ్ళు గొప్ప కార్యాలని చేసింది మనము చూస్తున్నాం అనమాట. సో అది తర్వాత ఎజ్రా, నెహెమ్యా వాళ్ళందరూ కూడా కూడి మరి మందిరం దగ్గర వచ్చి మరి దేవుని వాక్యము మరి అన్నీ కూడా వాళ్ళకు తెలియపరిచి అక్కడ ప్రార్థన చేసి దేవుని మహిమపరచడము జరిగింది. తర్వాత వాళ్ళు దేవుని కట్టడాలని అంతా కూడా వాళ్ళు ఏంటంటే చదివి దేవుని నియమాలంతా కూడా చదివారనమాట. ధర్మశాస్త్రం అంతా కూడా ఎజ్రా చదివి మరి అక్కడ గొప్ప ఉద్యమం అనేది జరిగింది. అది ఎన్ని రోజులు అంటే 7 రోజులు వాళ్ళు దివారాత్రము మధ్యాహ్నం వరకు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి వాళ్ళు ప్రార్థన చేసి 7 రోజుల తర్వాత ఎంతో గొప్ప ఏంటంటే పరిశుద్ధత అక్కడ జరిగిందనమాట. తర్వాత నెహెమ్యా ఏం చేశాడంటే షూషన్కి మళ్ళీ తిరిగి వెళ్ళాడు. ఎక్కడ వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన తిరిగి వచ్చి 12 సంవత్సరములు ఆయన ఏంటంటే ఆయన యూదాకు అధిపతిగా ఉన్నాడనమాట. సో ఆ విధంగా నెహెమ్యా ఈజ్ అ వెరీ ప్రేయర్ఫుల్ పర్సన్ అనమాట. ఇంకా దేవుని మీద పూర్తిగా ఆధారపడి చేశాడు. మరి చాలా రోషం కలిగిన వాడు. మరి ఆయన దేశం కొరకు మరి ఆయన ఎంతో రోషం కలిగి మరి ఆయన యుద్ధం చేసి ఆయన దేవుని మీద ఆధారపడి చేసి అక్కడ గొప్ప కార్యాలు దేవుడు అక్కడ చేసింది మనము చూస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మరి ఎంతమంది ప్రార్థన చేశారు, ఎంతమంది ప్రార్థన చేసి మరి యెరూషలేములో ఒక గొప్ప ఉద్యమాన్ని కలిగించడము జరిగిందనమాట. మరి ఈ అంతకాలంలో కూడా మనకేంటంటే సంఘంలో ఎంతో ఉద్యమం అవసరమై ఉంది. కాబట్టి అందరూ దేవుని బిడ్డలందరూ కూడా మనము మన పాపాలని మనం ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి మరి దేవుని దగ్గర మనము తిరిగి రావాలా. తిరిగి వచ్చి మరి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసి మనతో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మనం ఏదైతే కోల్పోయినామో ఆత్మీయ విషయాల్లో అది మనకు తిరిగి ఇస్తాడు. సో మనం చెప్పాం కదా, మనం మొదటిగా ఎక్కడ రావాలి, మనము సిలువ దగ్గరికే రావాలి, బలిపీఠంనే మనం కట్టాలి. సో సిలువ దగ్గరికి మనం వచ్చి మనం ప్రార్థన చేసి మరి పాపాలని ఒప్పుకొని మరి అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, మనం కోల్పోయినంత కూడా మనకు తిరిగి ఇచ్చి మన ఆత్మీయ ఆశీర్వాదాలతో దేవుడు సంఘాన్ని నింపి మరి ఈ రోజుల్లో దేవుడు మన ద్వారా గొప్ప కార్యం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. కానీ పరిశుద్ధుల ద్వారానే
ఆయన ఏం చేస్తాడు, కార్యం చేయగలుగుతాడు. కాబట్టి మన జీవితాన్ని దేవునికి మనము అర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ విధంగా మనము దేవుని నుండి దూరం అయినప్పటికి కూడా మనం ఏం చేయాలా, మని తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తాం. మనందరికీ తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా మరి తన తండ్రి దగ్గర నుండి ఆయన ఏం చేసుకున్నాడు, అంత సొత్తు అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా అడిగి తీసుకుని వెళ్ళిపోయి ఆయన పాపంలో పోయి పడిపోయాడు. పడిపోయిన తర్వాత అంతా పాడైపోయింది, నాశనం అయిపోయింది. పందిల్ని మెప్పడం మొదలుపెట్టాడు. సో ఆ పందిని ఆ పొట్టు తినాలని కూడా ఆశపడినాడు. సో ఆ పందితో ఉండడం అంటే ఏంటి, పంది అంటే ఏంటంటే ఒక అపవిత్రమైన జీవితం. అంటే ఆయన సహవాసం ఎవరితో ఉంది, పందిలతో ఉంది. సో అపవిత్రమైన జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దుర్వాసన, ఆయన వస్త్రం అంతా కూడా దుర్వాసనే. మరి తినడానికి కూడా ఏమీ లేదు, అంటే కరువు. అలాంటి సమయంలో మరి ఆ సమయంలో ఆయన ఎవరిని గుర్తు చేసుకుంటాడు, ఆయన తండ్రి ఇంటిని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు, మా తండ్రి ఇంట్లో అక్కడ ఉన్న పనివారు నాకన్నా బాగున్నారు కదా, అక్కడ సమృద్ధి ఉంది, ఇక్కడ ఈ విధంగా నేను నశించిపోతున్నాను. సరే, ఇప్పుడు నేను ఇది వదిలిపెడతాను, ఇక్కడ నుండి నేను లేచి నేను తిరిగి వెళ్తాను. సో ఆ స్థలం నుండి లేచి ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమనుకున్నాడు, దారిలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, తండ్రి, నేను దేవునికి విరుద్ధంగాను మీకు విరుద్ధంగా నేను పాపం చేశాను, కాబట్టి నేను మీ కుమారుడిగా ఉండడానికి నాకు అర్హత లేదు కానీ అని చెప్పే వరకే ఆయన ఏం చేసుకుని ఆయన కౌగిలించుకొని ఆయనకు ముద్దు పెట్టి ఆయనకు మరి పనివారిని పిలిచి మరి ఆయనకు మంచి వస్త్రము ధరించండి, ఇంకా ఆయనకు కాళ్ళకి చెప్పులు ధరించండి, మరి చేతికి ఉంగరాన్ని ధరించండి అని చెప్పేసి అన్ని ఆయనకు అనుగ్రహించాడు. అదే కాకుండా మంచిగా విందు చేయాలా అని చెప్పేసి పెద్ద విందు కూడా చేస్తున్నాడు అనమాట. సో అప్పుడు ఆయన ఏమని చెప్పాడు, ఆయన నేను ఈ కుమారుడు మరణించాడు, మళ్ళీ తిరిగి బ్రతికాడు, తప్పిపోయాడు, మళ్ళీ నాకు దొరికాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ఆ విధంగా ఆ తండ్రి ఇంట్లో ఎంతో గొప్ప ఆనందము, ఆ రోజు ఎంతో గొప్ప విందు జరగడము, ఆ విధంగా చాలా సంతోషంతో ఆ ఇల్లు నింపబడింది. ఆ విధంగానే మనం కూడా ఎప్పుడైతే పశ్చాత్తాపడి మన ఆ స్థాయిని వదిలిపెట్టి దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు పరలోకంలో కూడా ఏమిటి, అక్కడ ఏంజిల్స్ అంటారు, ఈవెన్ దేవదూతలు కూడా ఎంతో గొప్ప ఆనందంతో ఉంటారంట. ఒక్క ఆత్మ ఒక పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వస్తే మరి తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా అంగీకరిస్తాడు. మనకు కూడా దేవుడు ఏం ఇస్తాడు, మనం పాప వస్త్రాన్ని తొలగించి, దుర్వాసన వచ్చే మన వస్త్రాన్ని తొలగించి మరి ఆయన వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, క్రీస్తు మన కొరకై సిలువలో మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన తిరిగి మనకు రక్షణ వస్త్రాన్ని మనకు ధరిస్తారు, ఇంకా నీతి వస్త్రాన్ని మనకు ధరించి మనకు సన్షిప్ని ఇచ్చాడు. సో ఆయన కూడా సన్షిప్ని ఇచ్చాడు, అంటే పుత్రత్వంని ఇచ్చాడు కదా ఆయన తండ్రి. సో మనల్ని కూడా ఆయన అంగీకరిస్తాడు అనమాట. క్రీస్తులో మనం కూడా ఆయన పుత్రులై ఉంటామన్నమాట. ఇంకా మనకు కావాల్సిన అంటే ఆయనకు చెప్పులు కూడా ధరించాడు. చెప్పులు ధరించడం అంటే ఏంటి, లోకం నుండి మనల్ని వేరు చేసి మనల్ని పరిశుద్ధంగా పరిచాడు. సో ఇదంతా కూడా మళ్ళీ ఎంతో గొప్ప ఆనందం పరలోక రాజ్యంలో మనకు కలిగింది. మనం దేవుని బిడ్డలైతాం, ఇంకా ఆయనతో మనము సదాకాలం జీవించడానికి, ఆయన ఇంటిలో మనము ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. సో ఇదంతా ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా, మనము ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడి నుండి మనం లేచి మళ్ళీ తిరిగి వస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, హీ విల్ రెస్టోర్ us అండ్ హీ విల్ రీబిల్డ్ us, మనల్ని పునరుద్ధరిస్తాడు. ఇంకా మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ పునర్నిర్మాణం కూడా చేసి అన్ని ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలతో, దైవిక ఆశీర్వాదాలతో మనల్ని నింపి మరి ఆయనతో ఎప్పుడు జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేశాడు. కాబట్టి ఆ విధంగా మన పాపని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి దేవునిలో మనం ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి పరిశుద్ధ దేవ, మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీరు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. మీ చిత్తంని ప్రభా, మీ మనసుని మీరు తెలియపరుచున్నారు. కాబట్టి నాయన బిడ్డలందరినీ మీరు దీవించండి. చిన్నవాళ్ళు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి ప్రభా, బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ప్రతి బిడ్డ కూడా ప్రభా నాయన ఎంత మాత్రం నాయన పాపంలో ఉండిపోకుండా ప్రభా, పాపం నుంచి పశ్చాత్తాపడి ప్రభా మా తండ్రి అయిన మీ దగ్గరికి ప్రభా, యేసుక్రీస్తు ద్వారా వారు ప్రభా మీ దగ్గరికి రావడానికి, రక్షణ పొందడానికి, ఇంకా ప్రభా మీ బలమైన హస్తం వాళ్ళ మీద మీరు పెట్టుమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి ప్రభా నిత్య జీవాన్ని మీరు అనుగ్రహించి ప్రభా, రక్షణ వస్త్రంతో ప్రభా వాళ్ళని అలంకరించి వాళ్ళని ఆశీర్వదించమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇక్కడ మనము లాస్ట్లో మీకు అన్నీ ఉంటాయి. మీరు ఏంటంటే ఒకటి ఇక్కడ రాయబడి ఉంది, రైట్ నోట్ అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ నెహెమియా గురించి, ఆయన స్వభావం ఎలాంటిది అనేది రాయండి అని దీంట్లో రాయబడి ఉంది కదా. అది మీరు నెహెమియా చదివితే మీకు
దొరుకుతుంది. నెహెమియా గ్రంథము మీరు బాగా చదవండి. అందులో 13 చాప్టర్స్ ఉన్నాయి. మీరు అది కూడా చదవండి. ఈ బుక్స్ అన్నీ కూడా మీరు చదివితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇదందరూ మీరు అర్థం చేసుకున్నారని నమ్ముచున్నాను. మీ అందరినీ కూడా దేవుడు అధికంగా దీవించును గాక. ఆమేన్.